అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రసంగిస్తూ బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ రద్దు చేయడం జరుగుతుంది. అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది. అందుకే దేవుడు నన్ను బతికించాడు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తాం. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా. దేశంలో యొక్క ఆడ మగ రెండే జెండర్లు. డొనాల్డ్ ట్రంప్ ఉద్వేగభరిత ప్రసంగం. 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణం. ప్రపంచ దేశాల అతిరథ మహారథులు హాజరు. ఇది నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తర్వాత చేసినటువంటి ప్రసంగంలోని ముఖ్యాంశాలు. అదేవిధంగా అమెరికాని గొప్ప దేశంగా మారబోతుందని చెప్పడం బాగానే ఉంటుంది. వలసదారులందరినీ దేశం నుంచి తరిమేస్తా అనేది వాళ్ళ దేశానికి వాళ్ళ దృష్టిలో మంచిదే కావచ్చు. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా అనేది చాలా మంచి నిర్ణయము. దేశంలో ఇక ఆడ మగ రెండే జెండర్లు, ఇది కొంచెం వివాదాస్పద నిర్ణయం. ఎందుకంటే ఆడ మగ రెండే జెండర్లు అంటే మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి అంటే, ఆడ మగ రెండే జెండర్లు అనేది అన్ని కార్యక్రమాలుగా, లేకపోతే ఓన్లీ ఉద్యోగస్తుల వరకైనా, లేకపోతే ఎలా అనేది అక్కడ క్లారిటీ లేదు. దానివల్ల కొంత ప్రజల్లో భయం, అంటే మూడో రకానికి చెందినటువంటి ట్రాన్స్జెండర్లో భయాందోళనలు రేకెత్తించడానికి అవకాశంగా ఈ స్టేట్మెంట్ అనేది ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా. జురక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో సీఎం. 2047 నాటికి నెంబర్ 1గా తెలుగు జాతి. ఇంతమంది యూరోప్లో ఉన్నారనుకోలేదు. జైల్లో ఉన్నప్పుడే ఈ విషయం నేను తెలుసుకున్నాను. నా కోసం ఒకరోజు కాదు 53 రోజులు ప్రదర్శన చేశారు. ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి ఎలక్షన్లో పాల్గొని ఎన్డీఏ కూటమి గెలుపునికి మీరు దోహదం చేశారు, అభ్యర్థులను గెలిపించుకున్నారు అని చెప్పడం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టండి, స్విస్ పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం. పెట్టుబడుల వేట, బ్రాండ్ ఏపీ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. తావోస్ కంటే ముందే స్విట్జర్లాండ్లోని జురక్లో తెలుగు ప్రవాసాలతో సమావేశమయ్యారు. స్విస్లోని భారత రాయబారితోనూ చర్చలు జరిపారు. జూరక్లో వరుస సమావేశాలు నిర్వహించారు. దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని జూరక్ చేరుకున్న చంద్రబాబును అక్కడ విమానాశ్రయంలో కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు. చిత్రంలో లోకేష్ మరియు రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. బాబోయ్ చలి, నాడు దావోస్కు దూరంగా జగన్, అదేమని అడిగితే వింత కబుర్లు. 2014-19 మధ్య ఏటా దావోస్కు బాబు, జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం. మరి వీళ్ళలో ఎవరు యువకులు, ఎవరు వృద్ధులు అనేది ఈ యొక్క ఫోటోనే తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ ఫోటోలో కానీ చూసినట్లయితే లోకేష్ బాబు, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, రామ్మోహన్ నాయుడు అందరూ ఉన్నారు. అందరూ స్వెట్టర్లు, కోట్లు వేసుకొని చలికి ఎక్కడా కూడా ఒక ఫేస్ తప్పితే మిగిలిన అన్నిటికీ కూడా వాళ్ళు ఏదో ఒకటి కప్పుకోవడం జరిగింది. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇక్కడ ఏ డ్రెస్సులో అయితే ఉంటారో అక్కడ కూడా అదే డ్రెస్సులో ఉండడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎవరు వృద్ధులు, ఎవరు యువకులు అనేది అంచనా వేయవచ్చు. అంటే మానసికంగా దృఢంగా ఉంటే వయసుతో పని లేదు, ఏ పని చేయడానికి కూడా. ఎంతసేపటికి ఏజ్ పట్టుకొని వృద్ధులు అని లేనిపోయిన మాట మాట్లాడుతూ విమర్శించే వైసీపీ వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పని చేయటానికి, మంచి ఆలోచనలకి ఎప్పుడూ కూడా వయసు అనేది సమస్య కాదు. చేయాలనే ఉత్సాహము, మంచి చేయాలనే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకు వయసుతో సంబంధం లేదు. వయసు ఉన్న మీ యొక్క చెడు ఆలోచనతో మీరు వృద్ధుల కిందే మారిపోతారు.
ఎవరికి నచ్చినా నచ్చుకున్న లోకేశే కాబోయే సీఎం. దావోస్ భేటీలో మంత్రి భరత్ ఉద్ఘాటన, మందలించిన చంద్రబాబు. సమయం సందర్భం లేకుండా మాట్లాడొద్దు, మనం పెట్టుబడుల కోసం వచ్చాం. రాజకీయాలు మాట్లాడితే ఏమనుకుంటారు, మరోసారి ఇలా చేస్తే ఊరుకోను సీఎం. లోకేష్కు డిప్యూటీ ఊసు ఎత్తొద్దు, టీడీపీ నేతలకు దావోస్ నుంచి ఆదేశం. డిప్యూటీ సీఎం ఇవాళ లోకేష్ బాబుకి ఈ మధ్య హడావుడి చేసి మీడియాలో హల్చల్ చేస్తున్న సందర్భంలో, ఆ సందర్భం ముగిసిన వెంటనే టీజీ భరత్ దావోస్ పర్యటనలో సందర్భంగా కాబోయే సీఎం లోకేష్ బాబే, ఎవరు నచ్చినా నచ్చకపోయినా ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యాధికుడు, మంచి ఆలోచన ఉన్న యువకుడు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబే, దీన్ని ఎవరూ ఆపలేరు, ఎవరు కాదన్నామనున్నా ఇది పచ్చి నిజం అని వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు మందలించి, దీన్ని ఇటువంటి మాటలు మాట్లాడదు, మనం వచ్చిన సందర్భం ఏంటి, మనం వచ్చిన పని ఏంటి, ఈ సందర్భంలో అటువంటి మాట్లాడకూడదని చెప్తూ అక్కడి నుంచే ఎన్టీఆర్ మంగళగిరిలోని హెడ్ ఆఫీస్కి కూడా ఫోన్ చేసి డిప్యూటీ సీఎం మీద కానీ సీఎం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, మనం ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు మీడియా ముఖంగా మాట్లాడకూడదని ఆదేశించడం జరిగింది. జ్యూరిక్లో బాబు బిజీ పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు, స్విస్లో భారత్ రాయబారి మృదులతో భేటీ, టీసీఎం రేవంత్ రెడ్డితో కూడా మాటామంతి. దమ్ముంటే 5 ఏళ్ల జగన్ పాలనపై విచారణ జరిపించండి. అమిత్ షా వ్యాఖ్యలకు ఓసరవేలు సైతం సిగ్గుపడుతుంది. జగన్ పాలన విపత్తు అయితే 5 ఏళ్లు ఎందుకు ఉపేక్షించారు? పోలవరం రివర్స్ టెండరింగ్పై ఏనాడైనా మాట్లాడారా? ఉక్కుకు ఆర్థిక ప్యాకేజీ ఉద్ధరణ కాదు. వైఎస్ షర్మిల, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఇది ఒక రకంగా నిజమే. ఎందుకంటే ఎలక్షన్కు ముందు కానీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు కానీ వచ్చి జగన్ పరిపాలనపై, జగన్ వ్యవహారాలపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. కానీ దాదాపు 12-13 సంవత్సరాల నుంచి జగన్ ముందు ఉన్నట్టు కేసులు ఒక కొలిక్కి రాలేదు. ఇంతవరకు కేసుల్లో ట్రయల్ ప్రారంభ కాల, ఛార్జీ షీట్లని దాఖలు చేసి ఆల్రెడీ ట్రయలు మొదలయ్యే స్టేజ్లో ఉన్నటువంటి ఈ కేసుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. దీని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ ఎంపీ, అప్పుడు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, జగన్ బెయిల్ రద్దు చేయండి అని. నిన్న కూడా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఎందుకు ట్రయల్స్ స్టార్ట్ కావట్లేదు, ఎందుకు లేట్ అవుతుంది, దీని మీద ఏదో దురుద్దేశం ఉంది సిబిఐకి అని రఘురామకృష్ణరాజు తరపు లాయర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా వెంటనే 27వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. కాబట్టి మాటలతో కాదు, చేతులతో కూడా ఉండాలి. ఎందుకంటే నిన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలనే వైఎస్ షర్మిల గారు ప్రశ్నించడం జరిగింది. ఏముంది, మీ వ్యాఖ్యలన్నీ ఓసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది, జగన్ పాలన విపత్తు అని మీరే చెప్తున్నారు, కానీ 5 ఏళ్ల పాటు అతను చేసే పరిపాలనని ఎందుకు మీరు ఉపేక్షించారు, ఎందుకు మీరు ఏ విషయంలో కూడా అడ్డు చెప్పలేదు? పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ జరిగినప్పుడు కానీ, అమరావతి రాజధాని విషయంలో కానీ ఈ నిర్ణయాలు తప్పు అని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? జగన్ మీద ఉన్నటువంటి కేసుల్లో ఎటువంటి విచారణ ఎందుకు జరగట్లేదు అని మీరు మాట్లాడటం కదా, అవన్నీ చేతులతో చూపించాలని వైఎస్ షర్మిల గారు ప్రశ్నించడం జరిగింది. అభయ హంతకుడికి జీవిత ఖైదు, మరణించేదాకా జైల్లోనే. ప్రియుడికి విషమిచ్చి హత్య, ప్రియురాలకు మరణశిక్ష. 2022 నాటి కేసులో కేరళ హైకోర్టు తీర్పు. భారీగా బదిలీలు, ఒకే రోజు 27 మంది ఐపీఎస్లు, 25 మంది ఐఏఎస్లకు స్థానస్థానం. సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు. కాటమనేని భాస్కర్కు ఐటీ బాధ్యతలు, కానీ అసంతృప్తితో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం. జిఐడి పొలిటికల్ సెక్రటరీగా ఎంకే మీనా, ఎక్సెప్షియో ఎస్సీఎస్గా సాయి ప్రసాద్, శాంతి భద్రతల ఏడీజీగా మధుసూదన్, హర్షవర్ధన్కు తిరుపతి జిల్లా బాధ్యతలు. పిఆర్బి చైర్మన్గా మీనా, టెక్నికల్గా శ్రీకాంత్. సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నటువంటి కాటమనేని భాస్కర్కి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇద్దరు కూడా పొసగట్లేదు. చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరు నిర్ణయాలు ఒకరి నిర్ణయాల కొరకు వ్యతిరేకిస్తూ వీళ్ళిద్దరి మధ్య అంతర్గతంగా యుద్ధం జరుగుతున్నది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు సర్ది చెప్పడానికి ట్రై చేశారు. వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కూడా ట్రై చేసి ఇన్ని రోజులు సర్దుబాటు చేసుకొని వచ్చినారు. కానీ ఎట్టకేలకు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పట్టుదలతో కాటమనేని భాస్కర్కు స్థానచలనం జరగక తప్పలేదు. దీని అసంతృప్తికి గురై కీలకమైన శాఖ ఇచ్చినప్పటికీ కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోతున్నట్లు తెలుస్తున్నది. మార్చిలోగా 1,00,000 సీసీ కెమెరాలు, నేరాలను అరికట్టడమే లక్ష్యం. ఇప్పటికే క్రైమ్ హాట్స్పాట్లో 18,000 ఏర్పాటు, సైబర్ తప్ప మిగిలిన నేరాలు తగ్గాయి. డ్రోన్ల వినియోగంతో సత్ఫలితాలు. ఇది ఈరోజు. అదేవిధంగా కొలగపూడి, తిరువనంతపురం. కొలగపూడికి ఇదేం పద్ధతి? అది ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, కొలగపూడి ఇదేం పద్ధతి? వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకారుడైన మీరు కులాలను కించపరిచేలా మాట్లాడితే ఎలా? అందరినీ సమన్వయం చేసుకోవాలి, విభేదాలు పెంచొద్దు. ఎమ్మెల్యే కొలగపూడికి స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ. ఎలక్షన్ జరిగి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నిత్యం వివాదాలతో మునిగి తేలుతున్నటువంటి కొలగపూడి శ్రీనివాసరావుని మరొకసారి పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. నిన్న పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యి ఈ క్రమశిక్షణ సంఘం నాయకులు, సభ్యులు అందరూ కూడా కొలగపూడి శ్రీనివాసుని ఇదేం పద్ధతి అని ప్రశ్నించడం, మీ పద్ధతి మార్చుకోండి, మీ మీద సీఎం అసంతృప్తితో ఉన్నారు, ఎందుకు తరచూ వివాదాలతోకి వెళ్తారు అని అడగటం జరిగింది. దాని మీద అతను కూడా కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని మీద సంజాయిషి తీసుకున్నట్లు తెలుస్తున్నది. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకి గ్రేడ్లు, సీనియర్ అధికారులతో కమిటీ. వైకాపా తెచ్చిన అశాస్త్రీయ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్తో సిబిఐ కుమ్మక్కు, డిశ్చార్జ్ పిటిషన్ను విచారించిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు. సుప్రీంలో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదనలు. కేసు ట్రయల్ వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు విముఖత. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా. అదేవిధంగా కాకినాడ పోర్టు డీల్ రివర్స్. వాటాలను కేవీ రావుకి తిరిగిచ్చేసిన అరబిందో. 3 రోజుల క్రితం గుట్టుగా బదిలీ. వివాదంలో పైస్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం. సెజ్జును మరిచిపోవాలంటూ కేవీ రావుకు షరతు. దీనికి బదులుగా పోర్టులో వాటాలు బదిలీ. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీ రావు. కాకినాడ పోర్టు సీపోర్టులో ఉన్నటువంటి బలవంతంగా అప్పుడు కేవీ రావు నుంచి అరబిందోకి షేర్లు మార్పిడి జరిగినటువంటి విధానాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టడం, దీని మీద విచారణ త్వరగా జరగటం, కేవీ రావు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే తేరుకొని ఈ ఈడీ కేసులు ఇవన్నీ తలనొప్పులు ఎందుకని చెప్పి కేవీ రావుతో రాజీ చేసుకుని సీపోర్టు యొక్క షేర్లు అరబిందో నుంచి కేవీ రావుకు మళ్ళీ తిరిగి బదిలీ చేసినట్టు తెలుస్తున్నది. ఇంకా దీని యొక్క పూర్తి విధి విధానాల త్వరలో కూడా బయటపడే అవకాశం ఉంది. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.